నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. రాష్ట్ర వ్యాప్తంగా అయితే వైసీపీ హయాంలో ఇష్టానుసారం రెచ్చిపోయిన వాళ్ళు, అంటే అన్ని రంగాల్లోనూ, ఇటు ఎంటర్టైన్మెంట్ కానీ, ఇటు సోషల్ మీడియాలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఇష్టానుసారం రెచ్చిపోయి నోటికి పని చెప్పిన వాళ్ళకైతే ఇప్పుడు వరుసగా పోలీస్ కేసులు అయితే నమోదవుతున్నాయి. నేరం ఎప్పుడు చేసినా నేరమే కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే అది నేరం కిందే ఉండిపోతుంది. ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉందని టీడీపీ వాళ్ళు రెచ్చిపోవడం పక్కన పెట్టాలి. లేకపోతే గతంలో వైసీపీ హయాంలో ఇక మన ప్రభుత్వమే ఉంటుంది, మనమే రారాజును అనే యాంగిల్లో అందరి మీద విరుచుకుపట్టిన వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చట్టం నుంచి ఎప్పుడు కూడా తప్పించుకోలేం. ఒక హత్య చేసి కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు కూడా సుమారు 30-40 సంవత్సరాల తర్వాత శిక్ష అనుభవించిన దాఖలాలు అయితే ఉన్నాయి, ఉదాహరణలు అయితే ఉన్నాయి. తప్పు ఎప్పుడు చేసినా తప్పే. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, శ్రీరెడ్డి కానీ, ఇతరత్ర ఈ కొంచెం వివిఐపీలు లేకపోతే సమాజంలో ఒక పేరున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆర్జీవి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, శ్రీరెడ్డి కానీ పూర్తి స్థాయిలో అయితే మాకు ఈ పద్ధతి వద్దు బాబోయ్ అనే కోణంలో, లేకపోతే బతిమలాడుకునే కోణంలో అయితే దిగిపోవడం విశేషం. ఆ రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో కొంచెం కీలకంగా ఉన్న వ్యక్తులు, అలాగే కాస్త తెలిసిన వ్యక్తుల ప్రాబల్యంతో మళ్ళీ కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేకపోతే వీటి నుంచి బయటపడేందుకు, లేకపోతే కేసులను కొంచెం డిలే చేయించుకునేందుకు న్యాయపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు అయితే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఐటీ యాక్ట్ ప్రకారం, అలాగే పూర్తి స్థాయిలో అబ్యూస్ చేసినట్లుగా దీనివల్ల మా ప్రజాజీవనానికి ఆటంకం కలిగించిన కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇవి చిన్న కేసులు అయినప్పటికీ కూడా వరుసగా నమోదవుతున్న కేసులు, అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి మీద వరుసగా అవుతున్న కేసులు అయితే ఎప్పట్లో తప్పించుకునే అవకాశాలు లేవు. ప్రతి కేసుకి వాయిదాకు వెళ్లాల్సి ఉంటుంది, ప్రతి వాయిదాకు తిరగాల్సి ఉంటుంది. ఎక్కడైతే కేసులు నమోదని ఆ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కర్నూలులో కేసు నమోదైతే ఒకరోజు కర్నూలుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, వైజాగ్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, మరుసటి రోజు వైజాగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ కేసులు అటెండ్ అవ్వడానికే చాలా సమయం పడుతుంది. ఏమైనా కోర్టులు ఆగ్రహిస్తే వెంటనే అరెస్ట్ వారెంట్ కూడా జారీ అవుతుంది. సో ఈ న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడం ఇప్పుడు కష్టం. సో వీటి నుంచి బయటపడడానికి ఇప్పుడు రామ్ గోపాల్ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇతరత్ర వ్యక్తులైతే పూర్తి స్థాయిలో తమకు గత ప్రభుత్వం విషయాలు పక్కన పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో కొందరు పెద్దలను అయితే ఆశ్రయించి దీని నుంచి ఎలాగైనా బయటపడేయండి మహాప్రభు అని అయితే వేడుకుంటున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే శ్రీరెడ్డి అయితే బహిరంగ లేఖలు కూడా రాసింది, నారా లోకేష్ గారు నన్ను క్షమించండి అని. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ, వైసీపీ హయాంలో గతంలో చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని మళ్ళీ మరోసారి సోషల్ మీడియాలో కొందరు టీడీపీకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే జనసేన పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాటిని మరోసారి తిరగదోడి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని కానీ, పోసాని కృష్ణమురళి కానీ, లేకపోతే ఇతరత్ర వ్యక్తులని క్షమించకూడదు, ఇదే అలవాటుగా మారుతుంది వాళ్ళకి అని చెప్పడం అయితే ఈ కేసులు ఎప్పట్లో అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.